హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే భారతరత్న అవార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఓకే, మనకి లాస్ట్ వచ్చేసి 2019లో మనకి భారతరత్నాన్ని ప్రకటించారు. మళ్ళీ 2024లో మళ్ళీ మనకి భారతరత్న అవార్డుని ప్రకటించారనమాట. అయితే కర్పూరి ఠాకూర్ గారికి అనమాట ప్రకటించారు. ఈరోజు ఆయన యొక్క శత జయంతి అనమాట, అంటే 100 సంవత్సరాలు అనమాట. అయితే ఈ సందర్భంగా అనమాట ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి భారతరత్న అవార్డుని ప్రకటించింది. సో ఆ విశేషాలన్నీ కూడా మనం ఎంసీక్యూల రూపంలో డిస్కస్ చేసుకుందామండి. అలాగే భారతరత్న అవార్డుకి సంబంధించి మిగతా విషయాలు కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎంసీక్యూ పార్ట్ అంతా కూడా మనం యూట్యూబ్లో ఇస్తాము. థియరిటికల్ పార్ట్ అంతా కూడా మీకు యాప్లోని మీకు ఒక రీజనబుల్ ప్రైస్లో అనమాట ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కనుక ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారతరత్న 2024కు ఎంపికైన కర్పూరి ఠాకూర్ గారు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకే, ఏ స్టేట్కి సంబంధించిన వారు అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అండి. ఆన్సర్ వచ్చేసి బీహార్ అనమాట. బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారనమాట. 2 టైమ్స్ సీఎంగా చేశారు. అయితే జననాయక్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిలుచుకుంటారనమాట. ఎవరంటే మనకి కర్పూరి ఠాకూర్ గారికి. అయితే చూడండి, ఇక్కడ బీహారీ జననాయక్ భారతరత్న అవార్డు మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కి అత్యున్నత పురస్కారం. ఎందుకంటే మనందరికీ తెలుసును, భారతరత్న అనేది అంటే భారతదేశంలో అత్యున్నత సివిలియన్ అవార్డు అనమాట. ఎందుకంటే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలా ఉంటుందన్నమాట మొత్తం. అలాగే భారతరత్న అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో 7th పొజిషన్ అనేది ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే సో మరి నెక్స్ట్ చూద్దామండి. ఓకే, కర్పూరి ఠాకూర్ గారి యొక్క శత జయంతిని పురస్కరించుకొని అవార్డును ప్రకటించారు. కర్పూరి ఠాకూర్ గారికి సంబంధించి సరికానిది ఏది? ఈయన బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి బీహార్ రాష్ట్రానికి 1970 నుంచి 71 వరకు, 1977 నుంచి 79 వరకు కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీహార్కి 2 సార్లు సీఎంగా చేశారనమాట. అలాగే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ముంగేరీలాల్ కమిషన్ సిఫార్సుల మేరకు, అంటే ముంగేరీలాల్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు ఓబీసీలకి 26% రిజర్వేషన్ కల్పించారనమాట. అంటే సెకండ్ టర్మ్లో 1977 నుంచి 79 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనమాట ఒక కమిషన్ అపాయింట్ చేశారంటే ఆ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఓబీసీలకి ఫస్ట్ టైం అనమాట 26% రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట బీహార్లోని. అలాగే నెక్స్ట్ 1917లో జనతా పార్టీలో చీలిక వచ్చినప్పుడు చరణ్ సింగ్కు మద్దతుగా నిలిచారు. సో మీ అందరికీ తెలుసును, జనతా పార్టీ అనేది 1977లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా. 1977 నుంచి 79 వరకు మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి. అలాగే 79లో ఏం జరిగిందంటే మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేస్తారండి. అప్పుడు 2 ఉప ప్రధానులు ఉండేవాళ్ళు మొరార్జీ దేశాయ్ గారికి. ఒకరు చరణ్ సింగ్, రెండో వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అనమాట. సో ఆ టైంలో చరణ్ సింగ్ గారికి మద్దతుగా నిలిచారనమాట ఇతను. మరి చరణ్ సింగ్ అనగానే మనం ఏం గుర్తొస్తుందంటే కిసాన్ విజయ్ దివస్. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 23వ తేదీన కిసాన్ విజయ్ దివస్ చేసుకుంటాం కదా. అలాగే పార్లమెంట్లో అడుగు పెట్టకుండా రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రి కూడా మనకి చరణ్ సింగ్ గారు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన 79 నుంచి 80 వరకు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి. రైట్, చూడండి ఇక్కడ జననాయక్ భారతరత్న అవార్డు. సో ఈయన జననాయక్ అంటారు. ఓకే, ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఈ క్వశ్చన్స్, నెక్స్ట్ పీపీటీ అంతా కూడాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చూస్తే మనకి 1952లో ఈయన ఫస్ట్ టైం అనమాట తొలిసారిగా తాజ్పూర్ నియోజకవర్గం నుంచి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఫస్ట్ టైం అనమాట అసెంబ్లీకి అనమాట 1952లో ఎన్నికయ్యారండి. తర్వాత విద్యాశాఖ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉండాలి అనే నిబంధనని తీశారనమాట. అంటే ఇంగ్లీష్ అనేది మస్టర్చుడ్గా రావాలి, లేదా ఇంగ్లీష్ అనేది ప్రతి మనకి ప్రైమరీ కానీ లేదంటే సెకండరీ ఎడ్యుకేషన్లో కంపల్సరీగా ఉండాలనేటువంటి రూల్ ఉంటే దాన్ని తీసేశారనమాట యాక్చువల్లీ ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ చూడండి, కర్పూరి ఠాకూర్ మరణానంతరం భారతరత్న అందుకున్న ఎన్నో వ్యక్తి. చూడండి ఇక్కడ మరి కర్పూరి ఠాకూర్కి వచ్చేసి పోస్ట్మస్ అవార్డు వచ్చిందనమాట. పోస్ట్మస్ అంటే మరణానంతరం అండి. సో మరణానంతరం భారతరత్న అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఎవరండి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు యాక్చువల్లీ. ఓకేనండి, మరి ఇక్కడ తీసుకుంటే మరి ఎన్నో వ్యక్తి అంటే 15, 17, 19, 20 అండి, 17వ వ్యక్తి అండి. మరణానంతరం భారతరత్న అవార్డు అందుకున్న 17వ వ్యక్తి అనమాట. మరి మనకి 2019లో కూడా లాస్ట్ అనమాట భారతరత్న అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. మరి ఎవరెవరికి ఇచ్చారు ఒకసారి చూద్దామండి. ఆప్షన్స్ ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా అండ్ నానాజీ దేశ్ముఖ్ అండి. వీళ్ళంతా
ఎందుకంటే భారతరత్న అవార్డు అనేది ఇప్పుడు 2024లో ప్రకటించారు కాబట్టి దీని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడని గ్యారంటీ లేదు. ఎందుకంటే క్రింది వాళ్ళ సరికానిది ఏది అని చెప్పేసి 2024 అడుగుతూ లాస్ట్ది కూడా అడగచ్చు. ఎందుకంటే గరిష్టంగా 3 వరకు ఇవ్వచ్చు అనమాట భారతరత్న అవార్డు అనేది. లాస్ట్ టైం వచ్చేసి మనకి నానాజీ దేశ్ముఖ్ గారికి, ప్రణబ్ ముఖర్జీ గారికి, అలాగే నెక్స్ట్ వచ్చేసి భూపెన్ హజారికా గారికి అవార్డు వచ్చిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడాను. నెక్స్ట్ చూడండి, కర్పూరి ఠాకూర్ గారు స్వతంత్ర పోరాటంలో భాగంగా పాల్గొన్నటువంటి ఉద్యమం ఏది? ఓకేనండి. సో ఆల్మోస్ట్ అతను జైల్లో కూడా ఉన్నారనమాట ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు. సో ఏంటంటే మనకి ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా, నన్ ఆఫ్ ద అబౌవ్ అండి. ఆన్సర్ వచ్చేసి క్విట్ ఇండియా అండి. 1942 ఆగస్టులో మనకి క్విట్ ఇండియా ఉద్యమం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా కర్పూరి ఠాకూర్ గారు అనమాట ఓకేనండి పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉండి ఏ కేసులో సుప్రీంకోర్టు భారతరత్న మరియు పద్మ అవార్డులు కేవలం అవార్డులే కానీ టైటిల్స్ కాదని చెప్పేసి తీర్పునిచ్చింది. సో మనకి భారతరత్న అవార్డు అనేది ఇచ్చారు కాబట్టి సో మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా కానీ లేదంటే ఇండియన్ పాలిటీలో భాగంగానే ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అంటే భారతరత్న అవార్డు అనేది కేవలం ఒక ప్రైజ్ మాత్రమే, అంటే ప్రభుత్వం అనేది రికగ్నైజ్ చేసి ఇచ్చింది తప్ప టైటిల్స్ కాదు. టైటిల్స్ అనేది కాదంటే టైటిల్ అంటే పేరుకి ముందు కానీ వెనక్కి కానీ యూజ్ చేసుకోకూడదు అంటూ ఒక తీర్పు ఇచ్చింది అనమాట. ఎప్పుడంటే ఏ కేసులు అంటే ఉన్నికృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఓకే నెక్స్ట్ ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి. చూడండి బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1996లో అనమాట తీర్పునిచ్చిందనమాట. ఓకే, అంటే భారతరత్న కానీ పద్మ విభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ పద్మశ్రీ అవార్డులు అన్నీ కూడా కేవలం ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవార్డులు అనమాట. ఓకే, అంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏదైతే ఎక్స్ట్రాడినరీ ఓకే అవుట్ స్టాండింగ్ సర్వీసెస్ ఉంటాయో మనకి సామాజిక సేవలో భాగంగా ఇతర విషయాల్లో కానీ సో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక రికగ్నైజేషన్ తప్ప అది ఒక టైటిల్ కాదు. ఎందుకంటే టైటిల్స్ అనేవి లేవు దేశంలోని కాబట్టి. ఎందుకంటే ఆర్టికల్ 18 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టైటిల్స్ అనేది నిషేధం, బిరుదులు నిషేధం కదా, కాబట్టి ఇవి బిరుదులు కాదు కేవలం అవార్డులు మాత్రం అని చెప్పేసి బాలాజీ రాఘవన్ కేసులో అనమాట సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 1977లో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం అనమాట భారతరత్న అవార్డులని తీసేసిందండి. తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలోకి వచ్చాక 1980లో భారతరత్న అవార్డుని పునరుద్ధరించారనమాట. మరి పునరుద్ధరించిన తర్వాత అంటే రీఆర్గనైజ్ చేసిన తర్వాత ఫస్ట్ అవార్డు వచ్చేసి మదర్ తెరీసా గారికి వచ్చిందనమాట అవార్డు 1980లో. ఎందుకంటే కరెక్ట్గా అదే టైంలో 1979లో మదర్ తెరీసా గారికి ఒక నోబెల్ పీస్ అవార్డు వచ్చిందనమాట. సో 1980లో అనమాట భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే చూడండి, ఇక్కడ మనం స్టార్టింగ్లో చెప్పాం భారతరత్న అవార్డు ఉన్న వాళ్ళు వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో ర్యాంక్ ఎంత ఉంటారని. ఓకే, మనకి 7th పొజిషన్లో ఉంటారనమాట. చూడండి, ద హోల్డర్స్ ఆఫ్ ద భారతరత్న ర్యాంక్ 7th ఇన్ ద ఇండియన్ ఆర్డర్ ఆఫ్ ఓకే ప్రెసిడెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడాను, ఎందుకంటే న్యూస్లోకి వచ్చింది కాబట్టి అడుగుతారు. చూడండి, ఇక్కడ మనం తీసుకుంటే మరి భారతరత్న అవార్డుకి సంబంధించి ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే 1954లో యాక్చువల్లీ అవార్డులు స్టార్ట్ అయ్యండి మనకి. అయితే 1954లో ఈ అవార్డులు స్టార్ట్ అయ్యి మరి స్టార్టింగ్ 3కి ఇచ్చారండి అవార్డు. ఒకరు ఎవరంటే చక్రవర్తి రాజగోపాలాచారి గారు, రెండో వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మూడోది వచ్చేసి మనకి సివి రామన్ గారు అనమాట. చక్రవర్తి రాజగోపాలాచారి గారు ఏంటంటే మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఫర్ ద ఇండిపెండెంట్ ఇండియా అనమాట. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చేసి మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ఉపరాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి. కానీ రాష్ట్రపతిగా కాకుండా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే 1954లో రాధాకృష్ణన్ గారికి అవార్డు వచ్చిందనమాట. అలాగే నేషనల్ టీచర్స్ నేను చేస్తాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని September 5th. అలాగే నెక్స్ట్ వచ్చేసి సివి రామన్ గారండి. సో 1930లో ఏషియాలోని ఫిజిక్స్ అవార్డును పొందినటువంటి వ్యక్తి అనమాట రామన్ ఎఫెక్ట్కి. సో ఈ ముగ్గురికి కూడా 1954లో ప్రకటించారు. అలాగే భారతరత్న అవార్డు అందుకున్న తొలి ప్రధానమంత్రి ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు 1955లో. మరి రాష్ట్రపతిగా చేసిన తర్వాత ఓకే అవార్డు తీసుకున్న తొలి రాష్ట్రపతి ఎవరండి అంటే మనకి ఫస్ట్ మాజీ రాష్ట్రపతి లేదా ఫస్ట్ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అండి. ఓకే 1962లో అనమాట అవార్డు అనేది వచ్చిందండి. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మీకు ఇచ్చాను యాక్చువల్లీ మొదటి మహిళా గ్రహీత ఇందిరాగాంధీ, మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి, భారతరత్న అవార్డు అనుకున్న తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్ ఇవన్నీ ఇచ్చాను నేను మీకు. ఓకే, ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ టాపిక్తోని మనం మళ్ళీ వీడియో చేసుకుందాం. సో మీరు ఇప్పటిదాకా మన యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ క్లాసెస్తో పాటు ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీకి సంబంధించిన ఫుల్ కోర్సు యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో కాబట్టి మీకు మంచి ప్రైసెస్లోనే రీజనబుల్ ప్రైసెస్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ డెమోస్ చూడండి. చూసిన తర్వాత మీకు కనుక పాసిబిలిటీ ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.